మరియు ఇవాళ దుబ్బ మల్లన్న టెంపుల్కి గౌరవ జెడ్పీ చైర్మన్ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్లు మరియు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున ఇలా దుబ్బ మల్లలని దర్శించుకోవడానికి ఇవాళ రావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ రోడ్ కానీ, సీసీ రోడ్ కానీ, మండపం కానీ, గెస్ట్ హౌస్ కానీ దాదాపు 4 కోట్ల రూపాయలతోని ఇవాళ అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తి ఎంత ఉన్నదనేది దీని ద్వారానే తెలుస్తా ఉన్నదని చెప్పి సందర్భంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలకి మరియు ప్రత్యేకంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుస్తా ఉంది. యాదగిరిగుట్ట టెంపుల్ ని 2000 కోట్ల రూపాయలతోని ఎట్లయితే నిర్మించిండో ఇవాళ దుబ్బ మల్లన్న టెంపుల్ ని కూడా అన్ని సౌకర్యాలతోని 4 కోట్ల రూపాయలతోని ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితోని హుజురాబాద్ నియోజకవర్గంలో సభ పెట్టిన రోజు దీన్ని మినీ కొమరవెల్లి లాగా ఖచ్చితంగా అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు దేవుని సాక్షిగా అబద్దాలు ఆడిపోతా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడా? ఇవాళ ఆయన అభివృద్ధి చేస్తా ఉన్నాడు. ఎక్కడ అభివృద్ధి చేసినావు నువ్వు? ఇవాళ నీ బీజేపీ ప్రభుత్వం నుంచి 1 లక్ష రూపాయలన ఈ కొమరవెల్లి టెంపుల్ కి పెట్టినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొమరవెల్లి లాంటి టెంపుల్ కి, దుబ్బ మల్లన్న టెంపుల్ జమ్మికుంటకి 1 లక్ష రూపాయలన నువ్వు పెట్టినవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కట్టెడు మట్టన నువ్వు పోసినవా? జవాబు చెప్పు. దేవుని సాక్షిగా కూడా అబద్దాలు ఆడడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ దుబ్బ మల్లన్న సాక్షిగా చర్చకి నువ్వు వస్తావా చెప్పు. ఇక్కడనే ఈ హాల్లోనే కూర్చుందాం. నేను వస్తా, మా జెడ్పీ చైర్మన్ గారు వస్తారు, మా మున్సిపల్ చైర్మన్ గారు వస్తారు, యావత్తున కౌన్సిలర్లు అందరూ వస్తారు. నువ్వు వస్తావా? జవాబు చెప్పు. దీనికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి రూపాయి పెట్టిండని చెప్పి దీనికి నేను ఛాలెంజ్ కట్టి చెప్తా ఉన్నాను. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అభివృద్ధి చేసింది తప్పితే ఇక్కడ ఉన్న చెప్పిన శాసనసభ్యుడు కనీసం ఒక తట్టెడు మట్టి కూడా ఇక్కడ పోయలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దేవుని సాక్షిగా కూడా దయచేసి అబద్దాలు ఆడొద్దు. దేవుని సాక్షిగా మొన్న ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడు మొన్న అడ్డంగా దొరికిపోతే మన అక్కడ పోయి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో తడి బట్టలతోని ప్రమాణం చేసి అబద్దాలు ఆడిండు మొన్న అక్కడ ఉన్న బండి సంజయ్. ఇవాళ దుబ్బ మల్లన్న సాక్షిగా ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఈటల రాజేందర్ గారు ఇవాళ ఇక్కడికి వచ్చి అబద్దాలు ఆడిపోయారు. మరి ఇక్కడున్న పార్లమెంట్ సభ్యుడు, ఇక్కడున్న శాసనసభ్యుడు ఇద్దరు కలిసి చిల్లర మల్లన రాజకీయాలు దేవుని మీద కూడా అబద్దాలు చెప్పి పోతా ఉన్నారు. దయచేసి ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాలి. వీళ్ళిద్దరిని యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు సాక్షిగా అబద్దాలు ఆడటము మంచి పద్ధతి కాదు. దేవుడు ఖచ్చితంగా మీ ఇద్దరిని చూస్తా ఉన్నాడు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మరియు ప్రత్యేకంగా ఇవాళ జమ్మికుంట గడ్డ మీద నుంచి నేను మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 4 కోట్ల రూపాయలు ఇచ్చి ఇక్కడ మూలకున్న టెంపుల్ ని కూడా ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు మా కేసీఆర్ గారికి, మా జమ్మికుంట ప్రజల పక్షాన, యావత్ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా గౌరవ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి కూడా తెలియజేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.